కొత్త ఉపాధ్యాయ సంఘం వచ్చిందంటే పాత వాటిని అన్నింటినీ కూడా కలుపుకొని పోయే సంఘమే ఇది తప్పితే అందరికీ కాదని చెప్పి ఒంటరిగా పనిచేసే సంఘం కాదు. ఎప్పుడైనా జాగృతి 10 మందితో కలిసే పనిచేసింది. ఫ్యూచర్లో కూడా ఉన్న ఉపాధ్యాయ సంఘాలందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రత్యేకించి వచ్చినటువంటి రాజ్ కుమార్ గారికి ఇతర మిత్ర బృందానికి అందరికీ కూడా నమస్కారాలు. ప్రెస్ మిత్రులందరూ ఇంత లాంగ్ ప్రెస్ మీట్ భరించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పించాలి కదా. నేను ధర్నా ఉంది, బంద్ ఉంది అంటే ఏం బంద్ అన్నాడు, బీసీల కోసం అడుగుతున్నాం అన్నాడు. బీసీల కోసం ఎందుకు అడుగుతున్నాం అన్నాడు. అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా ఉంటుంది అంటే, అరే మరి అందరికీ రావాలి కదా ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అవును రావాలి అని, మరి నేను రావాలా అన్నాడు. రమ్మన్నా, వచ్చిండు. సో సోషల్ ఆబ్జెక్టివ్, సోషల్ లెసన్ అనేది పిల్లలకు ఇంపార్టెంట్. సమాజంలో మనం కోరుకునేటటువంటి పని మన ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి. ఇంట్లో ఉన్న మా వాళ్ళందరూ కూడా అర్థం కావాలి, పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావాలి. సో అందుకే వచ్చిండు తప్పితే ఏం లేదు. చిన్నోడు 20 ఏళ్ళు 21 ఏళ్ళు, సో అప్పుడే ఇంకా పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయ్యే ఏజ్ కూడా రాలే. థ్యాంక్ యూ. ఇది చాలా దారుణం అండి నిజంగా. ఎంత ఘోరం అంటే భారతీయ జనతా పార్టీ ఇక బీసీలను ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు అన్నది వారి యొక్క ఈ చర్యతో అర్థమవుతున్నది. ఇవ్వాల్సిన వాళ్ళే బంద్లో పాల్గొంటున్నారు. అట్లా రాదు, ఖచ్చితంగా 42% అయితే అట్లా రాదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ మోడీ గారిది మైనారిటీ గవర్నమెంట్ ఉన్నది. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో 8 మంది బీజేపీ ఎంపీలు మీరు రాజీనామా చేస్తే 42% రిజర్వేషన్ బీసీలకు నడుచుకుంటూ తెలంగాణకు వస్తుంది.